హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అంతే ఫాస్ట్గా మనం అప్గ్రేడ్ అవ్వాలి స్కిల్స్ అని అంటున్నారు. బట్ అందరూ అప్గ్రేడ్ అవ్వాలి స్కిల్స్ అంటున్నారే కానీ అసలు ఆ స్కిల్స్ అంటే ఏంటి అందరికీ చాలా డౌట్ వస్తుంది కదా. బట్ ఈ రోజు ఆ స్కిల్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. మనతో పాటు అజా కన్సల్టింగ్ CEO అండ్ ఫౌండర్ ఫణిరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి, థ్యాంక్ యూ. ఏంటండి ఇది అప్గ్రేడ్ అవ్వండి అంటారు, స్కిల్స్ అంటారు, ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది ఐటీ అండ్ ఇంకో పక్కనేమో చాలా టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. బట్ అసలు స్కిల్స్ అంటే ఏంటి, ఎక్కడ మేము స్కిల్స్ నేర్చుకోవాలి, అసలు ఏంటది, కమ్యూనికేషనా, టెక్నాలజీయా, ఏంటి అసలు? స్కిల్స్ అంటే అండి ఇది మనకు తెలియని పదం కాదు. స్కిల్స్ నైపుణ్యం ఇది మనకు తెలియని పదం కాదండి, తెలిసిన పదమే. కానీ మనం ఐటీ రంగం అనేసరికి అదేంటో వేరే ఇంకేంటో డిఫరెంట్ అని అనుకొని మనం చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది పిల్లలు. యాక్చువల్గా స్కిల్స్ మనకు ఎందుకు తెలియదు, చిన్నప్పటి నుంచి అమ్మ చాలా బాగా వంట వండుతుంది, అదొక స్కిల్. వంట వండడం, చాలా రుచికరంగా భోజనం చేయడం, చాలా క్విక్గా భోజనం చేయడం, ఉన్న పదార్థాల్లో భోజనం వండడం. అంటే మీకు ఇంట్లో ఒక్క కొబ్బరి, దేవుడి కోసం కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది, కొంచెం చింతపండు ఉంటుంది, ఉన్న రిసోర్సెస్తో మమ్మీ అద్భుతంగా వండి పెడుతుంది అమ్మ. నాకు ఆ మమ్మీ అనడం కూడా ఇష్టం. అమ్మ చాలా బాగా వండి పెడుతుంది. వండడం ఒక స్కిల్, ఉన్న రిసోర్సెస్లో వండడం ఒక స్కిల్, రాగానే ఎంతమందికైనా చాలా టక్కీమని వండి పెట్టడం ఒక స్కిల్. సో ఇవన్నీ కూడా స్కిల్లో భాగం. మనకు ఆ స్కిల్ తెలుసు, ఇలా స్కిల్ ఉంటుందని తెలుసు. బండి నడపడం ఒక స్కిల్, స్విమ్మింగ్ చేయడం ఒక స్కిల్, పాట పాడడం ఒక స్కిల్. సో ఇవన్నీ అన్ని స్కిల్స్. టెక్నాలజీ వైజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో స్కిల్, నైపుణ్యం అనగానే ఏం చేస్తారంటే మన పిల్లలు అది అర్థం కాక, దాన్ని అనునయించుకోలేక, మేజర్ రీజన్ అనునయించుకోవడం అంటే దాన్ని కనెక్ట్ చేసుకోలేకపోవడం. సో ఆ కనెక్ట్ చేసుకోలేక ఇది ఏంటో అనుకొని ఒక కోర్సు మీద ఒక కోర్సు చేస్తారు. కానీ ఇక్కడ కోర్సులు చేస్తే వచ్చేది నాలెడ్జ్, మళ్ళీ అక్కడే ఉంటావు. నువ్వు ఇంజనీరింగ్ చేస్తే వచ్చింది నీకు నాలెడ్జ్. స్కిల్ ఎలా వస్తుంది? స్కిల్ ఎలా చేస్తే అంటే అదే పదే అదే పనిగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేదే స్కిల్ అండి. అంత సింపుల్. దేన్నైనా ఒకటి వదిలిపెట్టకుండా మనం అలానే చేస్తూ పోవాలి. చాలాసార్లు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే స్కిల్ వస్తుంది. ఏం ప్రాక్టీస్ చేయాలి మరి సాఫ్ట్వేర్ వాళ్ళు, ఐటీలో జాబ్ కావాలనుకునే వాళ్ళంటే కోడింగ్ ప్రాక్టీస్ చేయాలి. మీరు అన్నారు టెక్నాలజీయా కమ్యూనికేషన్ అని. సో టెక్నాలజీ అనగానే మన వాళ్ళు ఏమంటారు, మళ్ళీ జావానా .NET అంటారు, మళ్ళీ కోర్సులో జాయిన్ అవుతారు. కోర్సు కాదు, కోడింగ్. జావాలో కోడింగ్ నేర్చుకున్నావా, ప్రాక్టీస్ చేసావా అంటే నువ్వు ఒక రియల్ టైం ప్రాబ్లం తీసుకొని, ఒక డిఫరెంట్ సినారియోస్ తీసుకొని ఆ సినారియోస్కి నువ్వు కోడ్ రాయాలి. నువ్వు కోడ్ రాసి ప్రాక్టీస్ చేసి మల్టిపుల్ సినారియోస్, మల్టిపుల్ వేస్లో నువ్వు సాధించి నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీ బాడీలో, నీ బ్రెయిన్, నీ మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒక ప్రాబ్లం నీ ముందేయే కానీ ఎలా దానికి సొల్యూషన్ ఇవ్వాలి అన్నది అర్థమవుతుంది. చిన్నప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతం నేర్చుకుంటాము, A+B² నేర్చుకుంటాము, ఆల్జీబ్రాలో రకరకాల ఫార్ములాస్ నేర్చుకుంటాము. మనం ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు, మనకు మ్యాథమెటిక్స్లో ఎగ్జామ్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ పోతే మీకు ఆ A+B² రూపంలో అక్కడ ఉన్న ఈక్వేషన్ కనిపిస్తుంది. కనిపించగానే మీకు అది అనిపిస్తుంది, ఇది A+B² రూపంలో దీన్ని కండెన్స్ చేసుకుంటాను లేదా ఎక్స్పాండ్ చేస్తాను అని ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ఆ ఫార్ములా మీద అన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు. నువ్వు ప్రాక్టీస్ చేసావు కాబట్టి నువ్వు అప్లై చేయగలుగుతావు. ప్రాక్టీస్ వల్ల అప్లై చేయగలిగావు మ్యాథ్స్లో. అలానే ఇక్కడ కూడా నువ్వు ప్రతి టాపిక్ నేర్చుకున్న తర్వాత ప్రతి అంశం కూడా, ప్రతి ఒక్క మాడ్యూల్ కూడా నువ్వు నేర్చుకున్న టెక్నాలజీలో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ తప్ప ఇంకొక మార్గం లేదు నైపుణ్యానికి. కార్ డ్రైవింగ్ అయినా, స్విమ్మింగ్ అయినా, క్రికెట్ అయినా, వంట అయినా, ఏదైనా కూడా ప్రాక్టీస్ వల్లనే పర్ఫెక్ట్ అవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్షన్ అని ఒకటి ఉంది కదా మనకి, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్షన్. సో ఈ ప్రాక్టీస్ వల్ల మాత్రమే మనిషి పర్ఫెక్ట్ అవుతాడు. పర్ఫెక్షన్ అంటే ఏంటంటే వచ్చే స్కిల్నే పర్ఫెక్షన్ అంటారు. స్కిల్ వల్ల వచ్చేది పర్ఫెక్షన్. సో మీరు బాగా చేయగలుగుతారు. సో అది స్కిల్ అండి. అయితే ఒక్క కోడింగ్ స్కిల్సే సరిపోవు. మీరు అడిగారు కదా టెక్నాలజీ కమ్యూనికేషన్ అండి. మీకు కోడింగ్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి. అజా నమ్మేది ఏంటి, నా 30 సంవత్సరాల ఈ ప్రయాణంలో నేను నమ్మేది ఏంటి, నేను నా ఎంప్లాయీస్కి చెప్పేది ఏంటి అంటే ఐటీలో ఎంట్రీ కావాలనుకునే వాళ్ళకి ఇదండి. ఐటీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కాదండి, ఇది చాలా ముఖ్యంగా మీరు వినాలి. ఎందుకంటే మనం ఫ్రెషర్స్ గురించి ఎక్కువ మాట్లాడతాం కాబట్టి ఐటీలో ఎంట్రీ కావాలనుకునే వాళ్ళకి 30% టెక్నికల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది, 70% కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇది నా అనుభవం నుంచి నేను డ్రా చేసిన ఫార్ములా ఆర్ ప్రిన్సిపల్. ఎందుకంటే మీకు ఐటీలో నిన్ను ఒక ఫ్రెషర్గానో ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నిన్ను ఒక జావా లాంగ్వేజ్ కనిపెట్టమనడమో, ఒక పైథాన్లో ఒక కొత్త లైబ్రరీని సృష్టించమనో ఎవరు నీకు టాస్క్ ఇవ్వరు. చిన్న పనులే ఇస్తారు.
ఓకే, ఒక ఆల్రెడీ ఉన్నదే ఇస్తారు. ఒక చిన్న క్వెరీ రాయమంటారు, లేకపోతే ఒక చిన్న టాస్క్ ఇస్తారు, చిన్న బిజినెస్ రిక్వైర్మెంట్ ఇచ్చి కోడ్ రాయమంటారు, ఇంతే చేస్తారు. సో నేను ఒక పెద్ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనిపెట్టమని, ఒక మార్స్కి ల్యాండ్ రోవర్ని పంపించమని అడగరు, అవునా? సో కాదు, రాకెట్ సైన్స్ కాదు. నేను చిన్న చిన్న పనులే ఇస్తారు, నీకు ఇచ్చే పని ఈజీగానే ఉంటుంది. ఈ పని చేసేటప్పుడు, ఈ పని చేస్తున్న సమయంలో నువ్వు కస్టమర్తో కానీ, నీ ప్రాజెక్ట్లో ఉన్న టీం మెంబర్స్తో కానీ, నీ ప్రాజెక్ట్ మేనేజర్తో కానీ, నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు హెచ్ఆర్తో కానీ, లేదా మీ కంపెనీ లీడర్షిప్తో కానీ, కస్టమర్ సైడ్ ఇంకెవరితోటైనా కానీ నువ్వు కమ్యూనికేట్ చేయాలంటే కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుగులో ఉండాలి, ఇంగ్లీష్లో ఉండాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మోర్ దాన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టెక్నికల్ స్కిల్స్ ఫ్రెషర్కి. ఓకే, సో ఫ్రెషరే కాదు, ఫ్రెషర్ నుంచి 3-4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాడే వరకు కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది సింహభాగం ప్లే చేస్తుంది, కీ రోల్. 70% కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే యూ వుడ్ బీ ఏబుల్ టు టాక్ టు ఎనీవన్, యూ కెన్ గివ్ ద కాన్ఫిడెన్స్ అండ్ యూ కెన్ ఆస్క్ ద అదర్ పర్సన్, హే దిస్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్ అండ్ దిస్ ఈస్ వాట్ ఐ నో అండ్ దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ప్లీజ్ టెల్ మీ ఇఫ్ ఐఎమ్ థింకింగ్ రైట్ ఆర్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్. అప్పుడు వాళ్ళు చెప్పేస్తారు, మీరు నాకు ఏదైనా పని చెప్పారు, సిమి గారు నాకు ఇది అర్థమైంది, ఇది అర్థం కాలేదు, నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని అనుకోండి. అయ్యో నువ్వు అలా చేస్తే యాపిల్ తయారవుతుంది, నేను అడుగుతుంది నేను ఆరెంజ్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా చెయ్యి ఆరెంజ్ వచ్చేస్తుందని చెప్పారనుకో, వావ్ అయిపోయింది, నేను చేస్తాను, ఆరెంజ్ వచ్చేసింది. అదే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, మీరు ఇచ్చారు తల వంచుకొని వెళ్ళిపోయి పని చేశాను, మీరు కోతింగ్ చేయమన్నారు, నేను పుండు చేశాను, అయిపోయింది. ఏదో సామెత ఉంది, కోతింగ్ చేయమంటే పుండు అయిందని. సో మీరు యాపిల్ అడుగుతారు, నేను ఆరెంజ్ తయారు చేస్తాను, మీరు మారుతి కార్ అడుగుతారు, నేను తీసుకెళ్ళి మీకు టెస్లా డెలివరీ చేస్తాను. కమ్యూనికేషన్స్కి అప్పుడు మీరేమంటారు, అరుస్తారు, నీకు పని రాదు, నీకు వేస్ట్. అసలు నాకు పని రాదా? కాదు, నాకు పని వచ్చు. ఎక్కడ జరిగింది? కమ్యూనికేషన్లో లోపం. బట్ ఇక్కడ 4 years గ్రాడ్యుయేషన్ చేసి వస్తున్నారు కదా ఒక బీటెక్ క్యాండిడేట్ అయితే, మరి అక్కడ వాళ్ళకి ఏం రావట్లేదు అంటారా? ఈ కమ్యూనికేషన్ మీరు ఏదైతే చెప్తున్నారో అది కూడా ఆల్మోస్ట్ 70% కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటున్నారు. మరి 4 years ఏం చేస్తున్నట్టు? ఓకే, 4 years అంటే మరి ఇంకా స్కూల్లో కానివ్వండి, మళ్ళీ ఇక్కడ కానివ్వండి, టీచర్లు అందరూ చెప్తూనే ఉంటారు. సో వేర్ వీఆర్ మిస్సింగ్ ఏంటంటే, ఒకటి మన సొసైటీలో ఉన్న ప్రాబ్లం ఉంది, మన విద్యా విధానంలో కొంత ప్రాబ్లం ఉంది, మన పిల్లల్లో కొంత ప్రాబ్లం ఉంది, పేరెంట్స్లో కొంత ప్రాబ్లం ఉంది. సో మీకు మన విద్యా విధానం తీసుకుంటే కనుక, మన విద్యా విధానంలో ఎంతసేపు మార్కుల కోసం చేజింగ్ ఉంటుంది. CGPA రావాలి, GPA రావాలి, గ్రేడ్ రావాలి, ఇది ఎగ్జామ్ టెన్షను. ఆ ఎగ్జామ్ రాస్తే తప్ప ఉంటుంది. మీరు ఇప్పుడు మా పాప అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతుంది, మా పాపకి అలాంటి టెన్షన్ ఏముండదు. ఈరోజు చెప్పిన పాఠం మీద, ఈరోజు చెప్పిన కాన్సెప్ట్, వాళ్ళకి లాంగ్వేజెస్ అని పైథాన్ ఉంది, జావా ఉంది తనకి, వాటిల్లో వాళ్ళు చెప్పిన దాని మీద ఆ రోజే రాత్రి టాస్క్స్ ఇచ్చేస్తారు, అసైన్మెంట్ ఇచ్చేస్తారు. మా పాప మళ్ళీ నెక్స్ట్ డే నైట్ కల్లా అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. ఈ సబ్మిట్ చేసి ప్రాక్టికల్గా రాసిన కోడ్, అసైన్మెంట్స్ అన్నిటి బేస్ చేసుకుని తనకు గ్రేడింగ్ ఇస్తారు. లాస్ట్కి సెమిస్టర్ అయిపోయిన తర్వాత పెట్టే తనకి ట్రైమెస్టర్ మోడల్ ఉంది. ట్రైమెస్టర్లో ఒక మాడ్యూల్ అయిపోయినప్పుడు వాళ్ళకి వాళ్ళ ప్రొఫెసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, లేకపోతే ఆల్రెడీ నువ్వు ఈ 3 నెలల పర్ఫార్మెన్స్ మీద నీకు గ్రేడింగ్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ దాకా మనం ఇయర్ ఎండ్ దాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ టెన్షన్ అక్కడ పడదు అని అంటారు. అండ్ ఇక్కడ ప్రాక్టికల్ కదా, అక్కడ వాళ్ళందరూ ప్రాక్టికల్ చేస్తున్నారు. నీకు ఈరోజు ప్రోగ్రామింగ్ ఏది నేర్పించారో ఆ ప్రోగ్రామ్ మీద నువ్వు ప్రాజెక్ట్ చేస్తున్నావు. ChatGPT లాంటి టూల్ ఈ మధ్య మా పాప వాళ్ళ కాలేజీలో మా పాప అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిపి ChatGPT లాంటి ఒక టూల్ని తయారు చేశారు, వాళ్ళ కోడ్ని సబ్మిట్ చేశారు. ఇక్కడ పిల్లలు అలా చేయరు కదా. ఐ అండర్స్టాండ్, బట్ యూ ఆల్సో వెంట్ త్రూ దిస్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కదా. అవును. సో అదే అందుకే అంటున్నాను, మేమేం చేసాము, స్కిల్స్కి ప్రాధాన్యం ఇచ్చి నేర్చుకున్నాము. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మేము ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం, నేను తెలుగు మీడియం అండి. ఇప్పుడు చాలా మంది పిల్లలు, సార్ మేము తెలుగు మీడియం, మా ఇంట్లో మా అమ్మ నాన్నకి తెలుగు రాదు, ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడట్లేదు నాన్న, ఎందుకు తెలుగులో ఆన్సర్ ఇస్తున్నామంటే మా ఇంట్లో అందరూ తెలుగు, నేను తెలుగు మీడియం అని చెప్తారు. మరి నేను తెలుగు మీడియం ఇప్పుడు కాదు, నేను 30 ఏళ్ల కింద తెలుగు మీడియం. మాకు అప్పుడు ఈ ఇంటర్నెట్ లేదు, గూగుల్ లేదు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లేవు, చాలా కష్టంగా ఉండేది. రీడర్ డైజెస్ట్ చదవాలంటే నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కోటిలో సెకండ్ హ్యాండ్వి 10 రూపాయల కోటి కొనుక్కునేది, ఎందుకంటే ఒక్కొక్కటి కొత్తది కొనుక్కుంటే 100 రూపాయలు, అంటే అప్పట్లో 50 ఉండేది, తర్వాత 100 అయింది. సో మీకు ఎవరైనా ఇంగ్లీష్ పేపర్ ఇక్కడ హైదరాబాద్లో వస్తే, మా కరీంనగర్లో ఉండకపోయేది ఫస్ట్లో, తర్వాత వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా. సో పేపర్ చదువుకొని, ఇవి చదువుకొని, పదాలని చూసుకొని, డిక్షనరీ ఫిజికల్గా మీకు ఉండే బుక్ ఓపెన్ చేసి మేము డిక్షనరీలో చదువుకునేది. ఇప్పుడు వీళ్ళేంటి గూగుల్లో కొట్టేస్తే వీళ్ళకి మీనింగ్ వస్తుంది, కానీ కొట్టరు. సో మేము అలా నేర్చుకున్నాము, వీళ్ళు అలా చేయట్లేదు. ఇక్కడున్న విద్యా విధానంలోనూ లోపం ఒకటి మార్కుల వెంబడి పడతారు, అది సబ్జెక్ట్ అయిపోవాలని చూస్తారు, మగ్గింగ్ చేస్తారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతారు. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చినాక క్వశ్చన్ అడగండి,
ఏదో రాసారా లేదు లైట్ తీసుకో అంటారు. గుర్తుండదు. ఏం క్వశ్చన్ వచ్చిందంటే కూడా గుర్తుండదు. ఇదొకటి. రెండవది ఏమవుతుంది మీకు మేజర్, తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటర్మీడియట్ వరకు చెయ్యి గట్టిగా పట్టుకుంటారు పిల్లల్ది, అమ్మాయినైనా అబ్బాయినైనా మంచిగా ఒడిసి పట్టుకుంటారు. ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావు, ఎక్కడ జాయిన్ అవుతున్నావు, ఏం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు చేస్తారు. వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు. నారాయణ చైతన్యాలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బాగా రుద్దేసి రాకేసి బాగా తొక్కి నారదీసే కాలేజీలలో వేస్తారు. వీళ్ళు కూడా బాగా రోజు మానిటర్ చేస్తారు. ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి, డిగ్రీకి వచ్చేటప్పటికి వీళ్ళకు రెక్కలు వస్తాయి, వాళ్ళు చేతిలో వదిలేస్తారు. సో ఆ షార్పనింగ్ అనేది, ఆ మైండ్ సెట్ అనేది దాని నుంచి బయటకు వచ్చేవాడు. వాళ్ళకి ఫ్రీడమ్ని ఎలా వాడుకోవాలి అనేది మన వాళ్ళకి తెలియదు. మన పిల్లలకి ఫ్రీడమ్ తెలియదు. ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసేస్తారు. బైకులు కొనిస్తారు తల్లిదండ్రులు, రైట్, కార్లు కొనిస్తారు, బైకులు కొనిస్తారు. ఉన్న వాళ్ళైతే, లేని వాళ్ళైతే మిగతా ఏదో వాళ్ళకున్న దానిలో వాళ్ళు ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. వీటి వల్ల పిల్లలకు పోతుంది. తర్వాత కాలేజీ సిస్టమ్కి వచ్చేటప్పటికి కాలేజీల్లో క్వాలిఫైడ్ అంటే మీకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కాలేజీకి వెళ్ళి నేర్పించే సిస్టమ్ లేదు. మా పాపకి యాపిల్లో పనిచేసే, యాపిల్లో R&D చేసే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడర్ మా పాపకి వెళ్ళి మీకు ప్రోగ్రామింగ్ నేర్పిస్తాడు, డేటా స్ట్రక్చర్స్ నేర్పిస్తాడు. యాపిల్లో ఇండస్ట్రీలో పనిచేసేవాడు రోజు వచ్చి కాలేజీలో చెప్తే ఎలా ఉంటుందండి? జస్ట్ ఇమాజిన్, మనం యాపిల్ వాడతాం, ఎట్లాంటి క్వాలిటీ ప్రోడక్ట్ అండి అది, దానిలో ఉండే సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది? అలాంటి సాఫ్ట్వేర్లో R&Dలో పనిచేసేవాడు, ఏదో సపోర్ట్లోనో టెస్టింగ్లోనో కాదండి, R&D అంటే కొత్త కొత్త ఫీచర్స్ తయారు చేసే సృజనాత్మకత ఉన్న ఒక వ్యక్తి. సో ఇక్కడ టీచింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే చేంజ్. సూపర్ సీనియరే కాలేజీలో లెక్చరర్ 90% అలానే ఉంటారు కదండి. ఒకటి అండి, వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు కానివ్వండి, ఎంత చదువుకున్న వాళ్ళకి, నేను ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ దెమ్, కానీ వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంటుంది కదా. ఇక్కడ ఎలా ఉంటుంది వ్యాపారం, ఆన్ ద గ్రౌండ్ సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయి, ఆ రిక్వైర్మెంట్స్ని మేము ఎలా ప్రాజెక్ట్గా మారుస్తాము, ఎలా అప్లికేషన్గా మారుస్తాము, ఏం టూల్స్ వాడతాము, నిజ జీవితంలో ఎలా ఉంటుందో ఎవరు చూపించాలి వీళ్ళకి. ఓకే, బట్ ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మన పిల్లలు ఉన్నారు ఇండియా నుంచి. బట్ వాళ్ళు ఎలా చేంజ్ అవ్వాలి? వాళ్ళని అయిపోయింది ఇప్పుడు 4 year గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. వీ కాంట్ చేంజ్ ఎనీథింగ్. మేబీ గవర్నమెంట్స్ కానీ పొలిటీషియన్స్, రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళకి వాళ్ళు ఎలా తెచ్చుకోవాలి అది? ఇప్పుడు ఓనర్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీ. పిల్లలు ఇంకా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చెప్పలేరు కాబట్టి పిల్లలు ఏం చేయాలంటే వాళ్ళు ఓనర్షిప్ తీసుకోవాలి. వాళ్ళ కెరియర్కి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, డేటాబేసెస్ కానీ ఏదైనా కూడా మీకు ఇంటర్నెట్లో కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకొని డైలీ 10-12 గంటలు ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళు గంట కూడా ప్రాక్టీస్ చేయరండి, నేను చెప్తున్నాను. ఎక్సెప్షన్స్ ఎవరో కోటిలో ఒక్కరిని పక్కకు పెట్టండి, ఎందుకంటే అలాంటి వాళ్ళు వెంటనే కామెంట్ చేస్తే బాగుండదు. సో కోటిలో ఒకరు చేస్తారు, లక్షలో ఒకరు చేస్తారు, వదిలేయండి. మామూలుగా మిగతా పిల్లలు ఎవరు కాలేజీలో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయరు. ఓకే, ఒక్క కోడింగ్ ప్రాక్టీస్ కూడా సరిగా చేయరు. సార్ వాళ్ళ లెక్చరర్ ఇచ్చిందో ఏదో సబ్మిట్ చేయడం తప్ప వీళ్ళకంటూ వీళ్ళు ఆన్లైన్లో ప్రాబ్లమ్స్ వెతుక్కొని హ్యాకథాన్లు చేసి, హ్యాకర్ ర్యాంక్ అని ఒక సైట్ ఉంది, అక్కడ రిజిస్టర్ చేసుకొని అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు, పోటీలో పాల్గొనవచ్చు. ఏమీ చేయరు. ఓకే, సో చెయ్యాలి అంటున్నాను. సో అక్కడ ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళ కాలేజీలోనే వీళ్ళే కాలేజీ వాళ్ళు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు వాళ్ళ సొంతగా ఇనిషియేటివ్ తీసుకొని అందరూ ఒక గ్రూపులుగా మారి ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలి. ఈ యూట్యూబ్లో, ఇన్స్టాల్లో పనికిరాని 4-5 గంటలు రీల్స్ చూసి చెత్త రీల్స్ చూస్తారండి. వాటిలో కొంచెం కూడా సారం ఉండదు నా దృష్టిలో. దిస్ ఇస్ మై ఒపీనియన్, పార్డన్ మీ ఫర్ చేస్తారు. నేనేమంటానంటే అక్కడ చూసేది ఏదో నీ యొక్క జీవితానికి, నీ కెరియర్కి ఉపయోగపడేది చూడాలి. So they have to decide whether it is going to work for me or not. అంటే ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించిన రీల్స్ చూడు, అందులో మంచి కంటెంట్ ఉందండి. ఇన్స్టాలో మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉంది, వొకాబులరీ నేర్చుకోవడానికి ఉంది, తెలుగు టు ఇంగ్లీష్ నేర్పే వాళ్ళు ఉన్నారు కొందరు అందులో. అలాంటి వాళ్ళను ఫాలో అయ్యి నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలి. డోపమైన్ అక్కడ వర్క్ చేస్తుంది కదా, మరి డోపమైన్ అండ్ టెస్టోస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్ డబ్బాలో కొట్టినట్టుగా వీళ్ళని ఆడిచ్చేస్తుంది. అప్పుడు ఎట్లా మరి? అడ్రినలిన్ రష్ అంటారండి, అడ్రినలిన్ రష్ వచ్చేస్తుంది. అదే కదా సంయమనం. సో అలా ఎవరైతే కంట్రోల్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ టాప్లోకి వెళ్ళిపోతున్నారు కదా. నీవు 18 నుంచి 24 సంవత్సరాల వయసులో ఎవరైతే క్రమశిక్షణతో ఉంటాడో, ఎవరైతే పద్ధతిగా ఉంటారో, ఎవరైతే కంట్రోల్లో ఉంటారో, ఎవరైతే లాంగ్ టర్మ్ని చూసుకొని వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకొని కావాల్సినవి సమకూర్చుకుంటారో వాళ్ళు 24 తర్వాత సుఖపడుతున్నారు. 18 నుంచి 24 వరకు కాంప్రమైజ్ కాకుండా కష్టపడతారు అనమాట. 18 నుంచి 24 ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ని, అంటే ఒకడు ఉంటాడండి సిగరెట్ తాగేవాడు, సినిమాకి వెళ్ళేవాడు, పేకాట ఆడేవాడు ఉంటాడు. వాడు మిగతా 2 చదువుకునే వాళ్ళని, అరే ఏంట్రా మీరేనా పెద్ద
వాడు కామెంట్ చేయడం, క్రిటిసైజ్ చేయడం, అనుకోవడం, వీళ్ళని కూడా అందులోకి లాగేసేయడం. ఇలా ఒక్కరికి నలుగురికి 10 మంది ఆ దారిలో వెళ్ళిపోయి ఈ 18 నుంచి 24 ఎవరైతే అలాంటి దారుల్లో ఉంటారో వాళ్ళందరూ 24 తర్వాత కష్టపడతారు. 24 నుంచి వాడికి ఇంకా జ్ఞానోదయం అయిపోతుంది. 30కి వచ్చేసరికి పిల్ల పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలను ఎవరు ఇవ్వట్లేదు తల్లిదండ్రులు. చాలామంది అమ్మాయిలు చేసుకోవట్లేదు, తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. ఎవరికైతే సరిగా ఉద్యోగం లేదు, ఆస్తి ఉంటే పిల్లల్ని ఇచ్చే కాలం పోయింది. అమ్మాయిలు ఈవెన్ 10 నుంచి 12 లక్షల CTC ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా పెళ్లి చేసుకోవట్లేదు. నాకు 20 to 30 lakhs ప్యాకేజ్ ఉండాలి, నా వుడ్బీకి కార్ ఉండాలి, బంగ్లా ఉండాలి, హైదరాబాద్లో ఫ్లాట్ ఉండాలి, అత్తమామ ఊర్లో ఉండాలి. అసలు దీని అంతటికి రీజన్ స్కిల్ అంటారు. స్కిల్. థ్యాంక్ యూ. సో చూసాం కదండి, అసలు స్కిల్ అంటే ఏంటి? ప్రాక్టీస్ చేయడం. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు జాబ్ ఉంటుంది లేదా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలా కావాలి అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అది మనకి 70% మనకి కమ్యూనికేషన్ మీద ఉంటుంది, మిగిలిన 30% టెక్నికల్ మీద ఉంది అని అంటున్నారు ఫణిరాజ్ గారు. సో కంపల్సరీ ఈ వీడియో మొత్తం చూడండి. అసలు అప్గ్రేడ్ స్కిల్ ఎక్కడ చేసుకోవాలి ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. అండ్ దెన్ ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ.